సాయి పల్లవి ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అందరూ హీరోయిన్లతో పోల్చుకుంటే ఆమె రూటే సపరేట్. పెద్దగా మేకప్ వేయదు. పాపులర్ హీరోయిన్ అయినా చాలా సింపుల్గా కనిపిస్తుంది. మన ఇంటి పక్కనున్న అమ్మాయిలా సాయి పల్లవి కనిపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటుంది. రీసెంట్గా తండేల్ మూవీతో భారీ సక్సెస్ను తన అకౌంట్లో వేసుకున్న ఈ ముద్దుగుమ్మ తన అద్భుతమైన యాక్టింగ్తో మరోసారి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. అయితే సాయి పల్లవి మనసులో ఒక కోరిక ఉందట. ఇది చాలా కాలం నుంచి ఉన్న దాన్ని రీసెంట్గా బయటపెట్టింది. అది విన్న వారంతా ఆ కోరికకు సాయి పల్లవి అర్హురాలే అనేస్తున్నారు. ఇంతకీ సాయి పల్లవి ఉన్న మనసులో ఏం కోరుకుందో ఈ స్టోరీలో చూసేద్దాం. న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ప్రేమ మూవీతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత ఫిదా సినిమాలో నటించి మెప్పించింది. అంతేకాకుండా తన యాక్టింగ్ తో అందరినీ మంత్రముగ్ధుల్ని చేసేసింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. అంతేకాకుండా బోల్డ్ సీన్స్ లో యాక్ట్ చేయకపోవడం, మేకప్ వేసుకోకపోవడం వల్ల మరింత ఫేమస్ అయింది ఈ ముద్దుగుమ్మ. సాయి పల్లవి డాన్స్ చేస్తే ఆ ఎనర్జీ లెవెల్సే వేరు. సాయి పల్లవి డాన్స్ కు ఎవరైనా సరే ఫిదా అవ్వాల్సిందే. ఆ డాన్స్ కోసమే స్పెషల్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కూడా. కోలీవుడ్ లో అమరన్ మూవీతో మంచి సక్సెస్ కొట్టింది సాయి పల్లవి. రీసెంట్ గా నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వచ్చిన తండేల్ సినిమాలో కూడా నటించి అలరించింది. తన యాక్టింగ్ తో ఆడియన్స్ నుంచి ఫుల్ మార్కులే కొట్టేసింది ఈ భామ. నాగ చైతన్య కెరీర్లోనే అత్యంత భారీ వసూళ్లు రాబడుతున్న సినిమాగా తండేల్ నిలుస్తోంది. ఈ క్రమంలో సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి మాట్లాడుతూ, నాకు జాతీయ అవార్డు అందుకోవాలని ఎంతో ఆశగా ఉందని చెబుతోంది. సాయి పల్లవికి 21 ఇయర్స్ టైంలో తన మామ ఓ శారీ ఇచ్చిందట. పెళ్లి చేసుకునే టైంలో ఆ శారీని కట్టుకోమని చెప్పింది. అప్పటికి నేనింకా మూవీల్లోకి రాలేదు కాబట్టి పెళ్లి చేసుకున్నప్పుడు దాన్ని కట్టుకుందామని అనుకున్నా. ఆ తర్వాత 3 ఏళ్లకు మూవీల్లోకి ఎంట్రీ ఇచ్చాను. నా ఫస్ట్ మూవీ ప్రేమం కోసం వర్క్ చేశా. ఇండస్ట్రీకి వచ్చిన స్టార్టింగ్ లో ఏదో ఒక రోజు తప్పకుండా ఒక ప్రతిష్టాత్మక అవార్డు అందుకుంటానని బలంగా నమ్మానని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. జాతీయ అవార్డు అంటే ఆ రోజుల్లో ఎంతో గొప్ప కాబట్టి దాన్ని అందుకున్న రోజు ఈ చీర కట్టుకుని అవార్డుల ప్రధానోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించుకున్నా. దాన్ని అందుకున్నా అందుకోకపోయినా ఈ శారీ ధరించే వరకు నాపై ఒత్తిడి ఉంటూనే ఉంటుందని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సాయి పల్లవి చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. ఇక సాయి పల్లవి యాక్ట్ చేసిన గార్గి మూవీకి జాతీయ అవార్డు వరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చివరకు నిరాశ ఎదురైంది. అదే ఏడాది నిత్యా మీనన్ కు నేషనల్ అవార్డు వరించింది. మరి సాయి పల్లవి కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాలని ఫ్యాన్స్ కూడా తెగ వెయిట్ చేస్తున్నారు.